నీ అవ్వ మొద్దు అన్నట్టు అన్నది. ఎవరన్నా ఆడోళ్ళు పొద్దున లేచి ఊడిచి అలుపుదల్లి ముగ్గు పెట్టి సాయిస్తారు. నా బతుకు ఉల్టైంది. నీ అవ్వని పొద్దున రాక తిరిగి వచ్చినట్టు ఎట్లా పడినావు చూడు. టీవీ చూసుడు, కడుపు నిండా తినుడు, ఇంట్లో వండుడు. ఓ రవలి రవలి ఓ రవలి లేవే. ఎంత విషయం లేవబో అంటాంది. దీన్ని నేను ఏమనాలే? ఏమనేటట్టు లేదు. ఛీ నా కర్మ. నీ అవ్వని రోజు దీంతో డొర్రన్నంటే నాతోడు కాదు. ఇక మా మామ కత్తకు ఫోన్ చేసి చెప్తా, 12 అయ్యాక ఎత్తలేదు, 3 అయ్యాక అన్నం పెడతలే అని. వాళ్ళు వచ్చి దీని రోగం దింపుతారు. నీ అవ్వ ఏదైనా ఉంటే పొద్దున లేవాలా, మంచిగా పనులు చేసుకోవాలి. గాని మొగోన్ లెక్క 12, 11 అయ్యాక వండుడైంది. ఇక గిట్ల కాదే. ఇప్పుడేమన్నా 4 అవుతుందా 6 అవుతుందా 10 అవుతుంది కాదే. నీ అవ్వని ఒక్కొక్కరు ఊడ్చి తల్లుకున్నారు. గా పక్క పొంటి అత్త చూడుకో ఎంత మంచిగా ముగ్గేసిందో. గావం చూసైనా నేర్చుకోరాదే. నీ అవ్వ ఒక్కరోజు వేయకపోతే తొవ్వంటి వేటళ్ళు నవ్వుతారు. విన్నవా? అరే చలి పెడతానని సాయదాగవు బువ్వ తినవా? ఆగో నీకైతే నేను టైం కంటి పెడతానా కదా, వాళ్ళు నవ్వుతారు అని ఎగిలి వరంగా లేచి పని చేయాలా నేను? అయ్యో నువ్వు అండి పెడతావు అంటే నేనే కమ్మగా హోటళ్ల కంటే ఎక్కువ అండి పెడతాను. అది కాదు మంచిగా అండి పెడతాను అని ఇక ఎట్లా పడితే అట్లా చేస్తావానే. అది మంచి పద్ధతి కాదే బుజ్జి. ఆడోళ్ళు అంటే ఎలుగువరంగా లేచి దీపం ముట్టించుకుంటే ఇంటికి మంచిది. ఈ మొగోళ్ళు లెక్క పొద్దుంటావానే. నీ అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటే నచ్చుతలేదే. ఇది ఒక్కటే నచ్చుతలేదే. బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ చలికాలం అయితే ఇట్లా వండుకొని, ఎండాకాలం అయితే 3టికే లేత్తది. ఈ చలికాలం వెళ్ళేదాకా 12 దాకా వండుకుంటా, 12 దాకా వండుకుంటా. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అవ్వో బుజ్జావా 12 దాకెందుకే? రాత్రి 10 దాకా వండు, ముఖం కడుక్కొని మళ్ళీ తిను పండు. ఇక నువ్వు గట్టనే ఉంటే 12 ఒకటి అంటాను. అన్నదందుకు నీకు కొంచెం అన్నీ ఉన్నాయానే? ఏంది నన్నే తిడతారా? నేను వంట పో, నువ్వే పని చేయ. నువ్వు ఇప్పుడు వంట లేవు లేవే. అరే లేవే, ఏం తిట్టలేవే. ఊకే తిడతాను, నీ తిట్లు వినలేరు. అరే అద్దు లేవే. ఇగో బుజ్జి నేను ఊళ్ళో మొక్కలు పోయేస్తా. నీ వచ్చేసరికి ఇడ్లీ చేసి పెట్టు. అర్థమైతుందా? తిని పొలం కాడికి పోతేనే వరగోచ మిషన్ వస్తుందట. సరే ఇడ్లీ ఎత్తానని చట్నీ అయ్యా. అదే చట్నీ వేయకపోతే ఇక అచ్చి తెట్టది నన్నే. నువ్వు గమ్మతి మాట్లాడతావు. నీ అబ్బని ఉత్తుత్తగా బెండు ఉంటది. ఇంకో ఇడ్లీ చేసినాక సాంబార్ కూడా అయ్యాయి. అర్థమైతుందా? ఇంకా అది కూడా అయ్యో చేస్తేనే కాదే, కొద్దిగా ఆకలి ఆగుతుంది. అబ్బా మావ కాదు పోయేస్తా. లేచి ముఖం కడుక్కోపో, అంత వాసన వస్తుంది. మా చిన్నవకి ఏడ పని లేదు. ఈ చలికి 12 దాకా వండొచ్చు కదా. అజ్జయ్య బట్టి కప్ప మూతడు లేలే అని లేపేసిండు నాను నిద్ర. దాని ముగ్గు సంగతి చెప్తా ఇప్పుడు. చెప్తావు దీని సంగతి. చిన్నవా ఓ చిన్నవా, చిన్నవా. ఏందే రావాలి గిట్లా వచ్చినావు? ఏం చేస్తానవని వచ్చిన చిన్నవా? ఏం చేస్తున్నా బిడ్డ? పొద్దున్న లేచి ఆకిలి ఉడిచి అలుగు తల్లి ముగ్గేసిన. మీ చిన్నయ్యకు షుగర్ ఉంది కదా, అందుకనే తొందర అన్నం కూర వండుతున్నా. ఓహో షుగర్ ఉన్న వాళ్ళకు పొద్దున్న ఆకలి అవుతుంది కదా చిన్నవా, మర్చిపోయినా. అవు బిడ్డ, ఆకలికి ఆగడాని చెప్ప అన్నం కూర వండుతున్నా. అయితే వహే గాని ఏం కూర వండుతానో చిన్నవా? మీ చిన్నబాబుకు షుగర్ కదా బిడ్డ, వారం రోజులల్లా 4-5 రోజులు కాకరకాయనే తీసుకొస్తాడు. అదే కూర వండుతున్నా. అవు కదా చిన్నవా, కాకరకాయ కూరతోటి తింటే షుగర్ తొందరగా కంట్రోల్ అవుతుందట. మొన్ననే విన్నా నేను. గందుకే అందుతో బిడ్డ. అయితే గాని నువ్వేం పని మీద వచ్చినావు? ఇంత ముందే లేచిన చిన్నవా, నీతోటి మాట్లాడితే నిద్రమాబు పోతుందని గిట్లా వచ్చిన. నిద్రమాబు అయింది, ఇక పోయి వంట చేయాలి. పోతూ గాని బిడ్డ, అయితే గాని మీ పొలం కోపిచ్చిరానే? మిషన్ అత్తందట చిన్నవా, నన్ను టిఫిన్ చేయమన్నాడు. తినిపోయి వరి కోపిస్తాడట. పో బిడ్డ, టైంకు మిషన్ కాడ లేకపోతే పక్కోళ్ళ పోయి కోస్తాడు.
పోతాను చిన్నవా. పో పో. నీ దుంపదేగా ఇవరిదాకా ముచ్చట పెట్టింది నా ముగ్గు మలిపేయడానికేనా? ఉండు బిడ్డ నీ సంగతి చెప్తాగు నేను. అమ్మో ఆయన వచ్చేసరికి వంట చేసి పెట్టమన్నాడు కదా, నేనే చేసినట్టు జూమ్ అట్లా పెడతా ఆర్డరిగా, లేకపోతే నేను ఎప్పుడు చేయాలి ఇదంతా పని. జూమ్ అట్లా మంచిగా ఉంటది, టిఫిన్స్ గాని కూరలు గాని అన్నీ ఆర్డర్ పెడతా. ఒక ఇడ్లీ, ఒక బోండా, చట్నీ, సాంబార్. ఇక మస్తు తింటాడు చూడు, మొత్తం నేనే చేసిన అనుకుంటాడు. ఇక ఆర్డర్ అయింది పో, 5 నిమిషాలు వస్తుందా? సరే. ఈ కప్పమూతోడు ఈ మధ్య హోటల్ వండినట్టే వండుతానవే అని అంటాడు, కానీ నేను హోటల్ నుంచి తెప్పిస్తానా అని ఈ బిత్తిరోనికి ఏమేరుక. ఆయన అడిగిందల్లా అండి పెట్టాలంటే నాతోటి అవుతుందా? ఆయన సంపాదిస్తాను, నేను ఖర్చు పెడతానా? ఆయన ఖర్చు పెడుతున్నా అంటానా గాని నేను అంటేనే ఖర్చు పెడతానా? కడుపు కొరకే కదా ఖర్చు పెట్టేది. జుమాటో ఆయన రాగానే అవి ప్లేట్లు వేసి పెట్టాలి, ఎందుకంటే ఆయనకు డౌట్ రావద్దు కదా. ఆ కవర్లన్నీ తీసుకుపోయి బయట పడేస్తా. నేను ఇంకా అత్తలేడేంది మరే, తొందర అత్తే మంచిగుండు. మేడం మేడం జొమాటో ఆర్డర్ వచ్చిందా? సరే సరే. అప్పు ఆయన రాకముందే చెప్ప కవర్లన్నీ బయట పడేయాలి. అత్తండి అయ్యింది, అత్తే బయట పడుతుంది మళ్ళా. అత్తలేడు. ఇడ్లీ, బోండా, చట్నీ, సాంబార్. అబ్బా కమ్మ వాసన వస్తాను. ఈ బయట పడేస్తా. ఇట్లా ఆయనకి ఇష్టం ఉన్నాయి అండి పెడితే మంచిగా తింటాడు. ఇక ఏం అనుమానం రాదు. ఇక పల్లీల చట్నీ మస్తు చేసిండు కదా. నేను ఇంకా అత్తలేడేంది, అత్తాను. అబ్బా నా పిల్లవా, హోటల్లో రెడీ పెట్టావు కానీ నేనంటే నీకెంత ప్రేమ, నేనంటే నీకెంత ప్రేమ. కామన్ సెన్స్ ఉన్నారు కదా, ఇదారా తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి. మరి ఇంకెందుకు అవసరం? అయ్యో బుజ్జి, నువ్వు చేసిన చేయలేదు అని నేను డక్కు 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 అనుకుంటా వచ్చిన. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. మస్తు కష్టపడి చేసిన. నీ అబ్బా ఇడ్లీ చేయమంటే బోండా కూడా చేసినవానే. అవు నేనంటే నీకెంత ప్రేమనే. బా అబ్బతోడే బుజ్జి, హోటల్లో తిన్నట్టే ఉన్నదే, హోటల్లో తిన్నట్టే ఉన్నదే. నీ చెయ్యి ఏం చేతులే పచ్చులో మంచిగా ఉండకపోయేది, ఇప్పుడు కమ్మగా ఉంటానే అయితే. ఏం లేదు, రోజు శేషుడు నేర్చుకున్నా కదా, అందుకే మంచిగా వస్తున్నాయి కూరలు. అయ్యో పొద్దునలే అంట కానీ నీ అబ్బా మంచిగానే చేసినవే, బోండా కూడా చేసినావు. నేనంటే నీకు ఎంత ప్రేమనే. సాంబార్ కూడా తాగుదా? అయ్యో సొరకాయ ముక్కలు కూడా వేసిన. మెల్ల మూతిగా వస్తుంది, మెల్లగా తాగు. అబ్బతోడే బుజ్జి, సాంబార్ కూడా పప్పుసారు చేసినట్టు చేసినవే. అబ్బో కానీ నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగా అయిపోయేది. ఈ మధ్యనే వెరైటీగా చేస్తారు అంటే యూట్యూబ్ లలో చూసి నేర్చుకుంటారా? అవును, యూట్యూబ్ లో రోజుకో టిఫిన్స్ చేస్తారు కదా, వంటలు టిఫిన్లు మొత్తం అందులో చూసుకుంటానే చేస్తానా. హోటల్లో ఇట్లా చేయరే, హోటల్లో ఇట్లా చేయరే. ఊకే హోటల్ అనకు, అంత కష్టపడి చేస్తా ఊకే హోటల్ అంటానేంది? అయితే నేను తిన్నావు కదా, మా తిన్నతి నువ్వు తిను. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు. రోజు ఇవే చేయమంటావా? ఎట్లా వంటలు వచ్చారే ఆనియన్ తో చేసాయి,
అందరూ చెక్కింది రాసి ఆయన దోశ ఓ సరే తీ చేస్తా. మొన్న మంచూరియా కూడా చేసినావు కదా, మన గట్లనే చేయరా అదే అన్న ఒకటే రోజు ఎట్లా తింటావు చెప్పు. అంటే రోజుకొకటి. సరే తీ. అబ్బా చట్నీ పెట్టుకొని ముచ్చుకొని సాంబార్ తాగితే ఉంటుంది కదా, తాగినాక తాగు తాగు బాగా తాగు, మెల్లగా తాగు, కుక్క పడుతుంది. తినిగా మంచిగా వరి కోపించుకొని వస్తా. సరే పోయిరాపో. మరి ఏం సాధారణ వల్ల అనే పొద్దురా అందుకే కోసేపు అనుకొని అంట. అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. నీకు టైం కండి పెడతాను కదా. అబ్బో అన్ని బరాబర కారం పుట్టకన్నట్టు నువ్వు కట్టినకే దేశుడు పొద్దున 7ంటికిలే వంటలు గింటలు చేసినాక మధ్యాహ్నం పండుకో ఏం కాదు. అందుకే కొద్దిసేపు అనుకొని అంట. సరే కొద్దిసేపు పండుకో గాని 12-11 అయ్యాక కాదు, 8 అయ్యాక పండుకో. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఇంకా బుజ్జి నన్ను వచ్చే 5 ఇడ్లీలు ఒక్కడే సరిపోతాయి. నీ కెప్టెన్సీ ఏంట్రా? ఎంత పెద్దగా ఉంటుందో చూడు. ఇంకో బోండా కూడా గోల లెక్క మింగచ్చే. బోండా కూడా నిజమా? అరే ఇంత మింగచ్చు, కానీ అట్లా తింటే తిన్నట్టు అనిపేది, లట్కన లోపలి పడుతుంది. అందుకే దీన్ని చుంచుకుంటా తింటా. ఇదొక పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. అక్కడ తీసుకుపోయి తినిగా. ఏమంటున్నావు? పొలం కొట్టాలంటే తుమ్ము పడదా? పడుతుంది. కొంచెం తింటా అన్నావు కదా, అందుకే కొంచెం అన్నది. ఈడ తింటా అన్నది ఆడ కాదు, నువ్వు చేసినావా నీ ఇడ్లీలని. అయ్యో జప్ప తిని పో మరే. పోతా ఇప్పుడేమో వేరే అత్తన్నట. మళ్ళీ వచ్చినాక ఏమనమంటావు? చేపలు ఆడుతావా? చేపలా? చలికాలంలో చేపలు తింటే కమ్మగా ఉంటది. మరి తెచ్చి చేపలు ఇక తెచ్చిచ్చుడు అన్ని నేనే తెచ్చిస్తాను. నువ్వే తెచ్చండి పడుతుంది. నేనేమన్నా ఆట ఆడుకుంటానే. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రం కాడికైనా వస్తాయి. అబ్బా ఆటగాడు అన్నట్టు. ఏమండి అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పొచ్చు కదా. ఆటగాడు మంచిగానే అంటాను గాని పోయి తెస్తే ఏమైంది అడుగుతా కదా. నేనేమన్నా ఆడుకుంటానారే, పోయి పొలం కోపి అంటానా. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. అబ్బో నువ్వు తేకున్నా మంచిదే గాని గట్ల నోరు తెరవకే, ఒళ్ళు జల్లుమంటాంది. ఆయన నీకు చేపల పులుసే కదా కావాలి, అండి పెడుతుంది. చిట్కలు అండి పెడతా. కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న. చిట్కలు అండి పెడతావా? నువ్వు చేపల గాడికి ఇచ్చి పోయి వినేసే వరకు 2-3 గంటలు పడతాయి. చిట్కలు ఎట్లా అండి పెడతావే? నాకు డౌట్ వస్తుంది. మీరు మారండమ్మా. గట్లగానే పోయి తెచ్చినాక చిట్కలు అండి పెడతా అంటానా. సరే నువ్వు ఎట్లా అండు, నేను వరి కోపించేస్తా. సరేనా? సరే పోతానా? అబ్బో నా మొగుడు హోటల్ తిండికి మరిగిండిగా. పూసుకొని ఇంటికాడ ఉన్నప్పుడు నా కళ్ళ ముంగట్నే అండి అన్నాడు అనుకో, ఆ ఇడ్లీ రాయి లెక్క అవుతుంది, ఆ బోండనేమో కంకర రాయి లెక్క అవుతుంది. ప్రపంచ యాత్రికుడు ఎవరి మాట వినడు. అబ్బో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇక పోతా. ఆ చేపల పులుసు జూమట్లు ఎంత రేటు ఉందో ఏమో ఆర్డర్ పెడతాయి. ఇక ఆయన రాకముందే చెప్ప పనులన్నీ. అబ్బా వరి కోత మిషన్ అయితే వచ్చింది. వరి కోపించిన ఇక కాంటకెత్త అయిపోయి పైసలు వచ్చినాక కడుపు ఆరలాగాలి. ఓ అల్లుడు శంకర్ ఎడిపోతానవరా? ఏం లేదు మామ, వరి కోపిద్దామని పోతానా. అందరూ కోపించుకున్నారు, వడ్లు కుప్ప పడ్డాయి. అయితే కానీ నువ్వు కోపించినవా? ఏ కోపించిండ్రా, ఇక కాంటకుడు పెట్టాలి. నీ అవ్వ నాకన్నా వెనక సీరి నాటేసుకున్న వాళ్ళు నాకంటే ముందు కోపించుకున్నారు. అందరికంటే నేను ముందెంచుకున్నోని ఆఖరి అయిపోయినా. ఏం చేయాలి మావా? అరే మిషన్ రాకుండా నువ్వేం చేస్తావు రాలుడా? ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కోపించుకోవచ్చు రాదు. నీ అవ్వ గందుకే ఎర్రమావ నిన్ను చూస్తే నాకు గాల్సుకొత్తది. అదే నీ పొలం అయితే గట్లనే నిమ్మలంగా ఉంటువా? ఏ గట్లుంటావు రాలుడా, అట్లా ధైర్యం చెప్తానా. ఎవరికైనా ముందు కోపించుకొని ఉంటదిరా. అవు గాని ఏమైనా తిన్నావా? మరి పొలం కాడిపోతాను. తినిపోతానే. తిందంటే గుర్తుకొచ్చింది, ఈ మధ్యలో మీ బిడ్డ ఓటల్లా తింటే ఎట్లా రుచి ఉంటుందో
అంతకంటే తాత వంటలు చేస్తాంది. సాంబార్ చేస్తాంది, అల్లం చట్నీ చేస్తాంది, ఇడ్లీ చేస్తాంది, వడ చేస్తాంది, బోండా చేస్తాంది. ఇన్ని రోజులు అది వంట చేస్తే కక్కచ్చేది. ఇప్పుడు గిన్నె కూడా నాకుతానే మావా. ఇంకో చికెన్ చిల్లాట, చేపల పులుసాట, మటన్ కీమనట, తందూరు రోటట. ఇంట్లో ఇవన్నీ ఎట్లా వీలైతుందంటే చిట్కలు చేస్తానో యూట్యూబ్ లో చూసుకుంటా అంటుంది. ఇక నేను పొద్దున పనికి పోతాగా మావా, సాయంత్రం వచ్చే వరకు అన్ని రెడీ చేస్తాంది. పాపం ఇన్ని రోజులు నీకు వంట రాదు అని తిట్టగాని మేము ఇట్లా హోటళ్లు పెట్టుకుంటే 4-5 బిల్డింగులు కడుతున్నావు అట్లా వంట చేస్తాంది మావా నీ బిడ్డ. నాయనా నాకై బాక రింగు. అబ్బా గంత మంచి వంట చేస్తానారా నా బిడ్డ. నీ అబ్బ మీ అత్తున్నది పాత సందుగా పక్క కొట్టేట్టు ఎప్పుడు కావే పాత కూరగాయలేరా. నాకు మాత్రం నచ్చల. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా. సరే మావా, మరి కొత్త కూరగాయలు అన్నవాను నీ అవ్వ పాత కూరగాయలు కొత్త కూరగాయలు కాదురా. అట్లా అన్న ఊకే అండిన కూరగాయలు అంటుతాంద్రా. మరి చెప్పలేదు మంచి మంచి అండు అని. నీ అవ్వ షుగర్ ఉన్నదని ఊకే నేనే కాకరకాయలు అనుకుంటున్నారా? ఇక నువ్వు చెప్పినవరా రోజు చికెన్ మటన్ అనువంట మీ అత్తను. అవు గాని నోట్లో నువ్వు చెప్పినాక ఊరిలు ఊరుతానేరా. ఆయన నీళ్ళు కింద పడదిక్కే మింగు పోతారా ఇక. మరి ఎందుకు తెప్పించుకున్నావు షుగర్ గిగరు? మంచిగా పేరు కాపాడుకుంటా అయిపోవు కదా. అబ్బో ఈయనతో ముచ్చట పెట్టుకుంటున్నా. నా వారి కొత్త మిషన్ రావచ్చా? అబ్బా నా మొగుడు పొలంగా ఇంచవేయండు. అచ్చిలోపు చేపల పులుసు ఆర్డర్ పెడతీగా. చేప ముక్కలు 6, పాత చింతపండు పులుసు ఆర్డర్ అయింది. ఇక 10 నిమిషాలు వస్తుంది. తిన్నవాయే మావా? తిన్నా. ఏం కూర అండింది? ఇగో అత్త చిక్కుడుగా అండింది, తిన్నా ఇప్పుడు. అవునా, నువ్వు తిన్నావా కోళ్ళ? ఏం కూర అండినావు? తిన్ననే మావా, కాకరకాయ కూర అండినా. కొడుకు ఎప్పుడు వస్తాడు కోళ్ళ? ఏ అత్తడు కూసోయే మావా. ఈ జుమాటైనా ఇంకా అత్తలేడేంది? ఇంతసేపా? టైం అయింది ఇంకా అత్తలేడు. ఆడోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటేనే నాకు కోపం వస్తుంది. వీళ్ళిద్దరేంది బగ్గ నవ్వుకుంటారు. అబ్బో చెప్తా. సరే కోళ్ళ, మరి ఆడ వచ్చేటట్లేడు, నేను పోతా. మరి అత్తే తిరుగుతుంది ఇంటికాడ, రేపు గిట్ట అత్తది. మరి నీ ఇవరి దాకా కూర్చున్నావు కాదే మావా, అత్తడు కూసో. ఏమో మరి అత్తడో లేడో పొద్దు పోతుంది. మరి అవ్వతా ఈయన ఇంకా అత్తలేడు ఏంటో ఏమో. ఆలస్యం అవుతుంది ఇంకా అత్తలేడు. ఆగో ఓ తాత. తాతాని పిలుతానా? ఏంది మనరాలా? పోయి మా ఇంటి పక్కన చిన్నవ్వతోట ముచ్చట్లు పెడతానా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొడుకుతోటి పని ఉండగా వచ్చిన కోళ్ళు అవుతుంది. కోళ్ళతోటి ముచ్చట పెడితే అంటే తప్పే ఉంది మనరాలా. ముచ్చట పెడితే తప్పేం లేదు గాని అది బయట ఏం చెప్తానో తెలుసా నీకు? చెప్తే అవకైతావు. నా కోళ్ళని నా ముచ్చట ఏం చెప్తుంది? ఎప్పుడన్నా సేపు అడిగితే పైసలు ఇస్తా, అదే ముచ్చట చెప్తుంది కావచ్చు. బాబు సరి కూర్చోమ్మా, ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, సరి కూర్చోట్లేదు. గట్ల కాదు, మళ్ళీ వచ్చే మామ తాగుపోతాడు, సొయ్యి లేకుండా తాగుతాడు, సందులో అంటాడని చెప్తాంది. ఏంది మనరాలా? నువ్వు చెప్పేది నిజమేనా? దాని సంగతి చెప్తావు. ఎప్పుడు చెప్తావు? ఇప్పుడు పోయి చెప్తావా? ఇప్పుడు ఓరు మా కొడుకు లేడు, రేపు పొద్దుగాల వస్తా. మా కొడుకు ముంగటే దాని సంగతి చెప్తా. చెప్పు ఇష్ పెట్టకు, నిన్ను బదనం చేస్తుందా? కళ్ళంటే కళ్ళంలోకి పోతావు నువ్వు. సరే చెప్తా, రేపు పొద్దుగాల వస్తా ఇంటికి. అమ్మయ్యా, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. లేకపోతే ఏమో నవ్వుకుంటా ముచ్చట్లు పెడతారు. ఈ జూమటాని ఇంకా అత్తలేడేంది? ఇంకెప్పుడు వస్తాడు? టైం అయింది. మేడం వచ్చిందా? ఆర్డర్. సరే
సరే. ఏ బాబు ఆగు ఆగు ఆగు. చెప్పండి మేడం. గమకు ఏమి ఇచ్చినావు నువ్వు? ఆ మేడం రోజు కూరలు, పప్పులు, చేపలు, టిఫిన్లు అన్ని ఆర్డర్ పెడుతుంది. మీకేమైనా కావాలా ఆ మేడం లెక్క? రోజు ఆర్డర్ పెడతదా? అయితే నాకు అవసరం ఉంటే నేను చెప్తా తియ్యి, ఓకేనా? సరే మేడం. అబ్బా, రోజు ఆర్డర్లు పెడుతున్నావా? నేను ఇంటికాడ వంట చేస్తుందని అనుకుంటున్నా. బిడ్డ నాయో ముగ్గు మలిపినావు కదా, నీ సంగతి చెప్తాగు. లావణ్య, ఓ లావణ్య, లావణ్య, ఏంది? లావణ్య, ఇక నుంచి నాకు సొరకాయలు, కాకరకాయ కూరలు ఏమవుతాయి? శంకర్ గారి పెళ్ళం హోటల్ లెక్క కమ్మగా చికెన్ మటన్ అండి పెడుతుందట. ఇక నుంచి నువ్వు కూడా నాకు కమ్మగా చికెన్ మటన్ అండి పెట్టాల హోటల్ లెక్క. కమ్మగా చికెన్ మటన్ అండి పెట్టాల హోటల్ లెక్క. పైకి కనిపించాడు కానీ ఉసామా బిన్ లాడెన్ వీడు. ఏంటిది? అండుతుందా? అండు లేదు ఏం లేదు. రోజు ఆర్డర్లు పెట్టుకుంటా నేనే అండుతున్నా అని అల్లుడికి చెప్తే అల్లుడు కమ్మగా తింటుండు. నువ్వు ఆర్డర్లు పెట్టగా చూసినట్టు చెప్తాను ఏందే? ఓ ఎర్రమ్మ కూడా ఆర్డర్లైనే వచ్చిండు. నేను ఇయ్యంగా చూసినా మళ్ళీ ఆయన కూడా నేను అడిగితే రోజు ఆర్డర్లు పెడుతుంది, తీసుకొచ్చి ఇస్తున్నానని అన్నాడు. అబ్బా, అయితే శంకర్ గారు మోసపోతాండే. వానికి వెనుక అది ఆర్డర్లు తెప్పిస్తుంది, వీడు తింటాడు కమ్మగా. ఏ మోసపోతుండని చెప్పొద్దంపా. మనం అట్లా చెప్పద్దే. అది తెప్పిస్తుంది, వాడు తింటాడు. వాడు కడుపు తింటాడు కానీ ఆయన రోజు ఇంట్లోనే అంటుతుంది అని అనుకుంటుండు. పాప ఆయన మోసం చేసినట్టు కాదా? పోయి చెప్పుదాంపా. ఆయనకేం తెలుసు? భార్య భర్తల మధ్య మనం ఎందుకే చెప్పుడు? చెప్పుదాంపా. గాడా అని పొద్దుగాల ముచ్చట పెట్టుకుంటా ముగ్గంతా మలిపింది. నేను ఎంత మంచిగా వేసిన ముగ్గు చూడు ఎట్లా మలిపిందో. అయ్యో, అది ఎప్పుడా బాయ్? బా చెప్పుదాం. ఎప్పుడే బా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా ఏమి రుచి అనురామై మరిచి తాజా కూరలతో మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. గాలాలనలల్లే ఆహా ఏమి రుచి. అబ్బ రవలి, నీ అవ్వ చేపల పులుసు సర్తంటే పోతాండే. హోటల్లో కూడా అంటారే నీ అవ్వ చేపల కూరల పాత చింతపండు పులుసు, సామిరంగా, మెంతు పొడి, ఉల్లాకు, మెంతాకు. అప్పప్పప్ప, ఇవన్నీ నీకు ఎట్లా రెడీ ఉన్నాయే? గిత్తగానే నువ్వు ఎట్లా చేస్తానవే? నాకు ఏం అర్థమైతలేదే. కక్కుడు కాదు, కక్క వచ్చినా కూడా అది లోపలికి పోతుంది. అంత రుచిగా నిన్నవే. అబ్బా, ఫస్ట్ నీ చేతుల ఇట్లా ఏం లేకపోయేది. ఇప్పుడేందే ఈ చేతులు వెళ్ళనన్నా పెట్టవా? ఏంది? అంతేనానే నీ అవ్వ. మనం ఇట్లా హోటల్ పెట్టామనుకో కోట్లు సంపాదిస్తామే. అగ్గో వీళ్ళత్తారేంది? ఏందేమా ఇట్లా వచ్చిర్రు? ఏం లేదురా, అప్పుడు నా బిడ్డ మంచిగా కూరలు అడుగుతుంది మామ చెప్తు కదా. ఇంటికి వచ్చి మీ అత్త అన్న, మీ అత్త కూడా మంచిగా అడుగుతుంది అన్నది. నా పెళ్ళం కూర మీరు తిన్నారు అనుకో, జీవితం మర్చిపోరు. గిన్నె నాకుతారు, గంజు నాకుతారు. అంత మంచిగా అంటుతుంది. ఇప్పుడే చేపల కూర అండింది నా సామిరంగా. అమృతం కదానే. అవును, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అండుతుంది రెండైంది. ఇప్పుడు నీకు చికెన్ ఫ్రై కావన్నా, మటన్ ఫ్రై కావన్నా, 60 ఫ్రై కావన్నా, రోస్ట్ కావన్నా, గట్టి సూపు కావన్నా, లొడ కావన్నా, ఇంకా గంజు నిండా కావన్నా నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. ఇవ్వంటవి తెప్పి ఇప్పుడు అన్ని అన్నా. 2 కిలోల మటన్ తీసుకొచ్చి నీ బిడ్డ ఎంత కమ్మగా అండుతుంది. మటనే కాదే, చికెన్ కూడా తీసుకొచ్చి మనం కూడా తినచ్చు. చేపలు కూడా తీసుకురా, మంచిగా ఫ్రై చేస్తుంది. కానీ ఒక్కరేసారి చేస్తుందా? రోజుకొక కూర అంటుంది. రోజుకొక కూర అని టిఫిన్లు కూడా తీసుకురా, మనం మంచిగా చేసి పెడుతుంది. తిండి మటనే తెస్తా. పిత్ర సూపర్ చూస్తాను. తొడగొట్టి చెప్తున్నా తొలి మాట. కుక్క వలె బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. మటన్ తెస్తా. చెప్ప తెలిసి చెప్తున్నా ఇదే మాట.
నా పెళ్ళము కమ్మగ కూరలండుతది, నా పెళ్ళము కమ్మగ కూరలండుతది. నువ్వేనా? అబ్బా, నా పెళ్ళము కమ్మగ కూరలండుతది. అగో కూరలను అంటే గద్దెక్తానమైంది, దిగి చెప్పు అండుతానే. చెప్పే చెప్పు. హోటల్ పెడితే ఈ గుని లిఫ్ట్ పెట్టిత్తును, లిఫ్ట్ పెట్టిత్తును. ఏంది? ఏం లేదు, ఆఖరి చూపు చూద్దామని. నీ లిఫ్ట్ పెడితే నా పెళ్ళం లిఫ్ట్కి పెట్టుకును. అంత రుచులు రుచులు చెప్పే. ఆగో చెప్తది. అది దేవుడు పైనే భారం వేశాం. అది అది అంటారు చక్కగా చెప్పే. అది చెప్పే. నేను తెచ్చి అండుతలేను, అండితే ఆర్డర్ పెడతానా? లక్కీ మ్యాన్, నువ్వు చాలా అదృష్టవంతుడురా. జస్ట్ యమధర్మరాజుకి హాయ్ చెప్పొచ్చు. ఆగో మీరు బిడ్డ మంచిగా వంట చేస్తారని వచ్చిర్రు, మీకెవరు చెప్పిర్రు? అత్త చెప్తూనే వచ్చిండ్రా. ఏమని చెప్పింది? ఆర్డర్ పెడుతుంది బిడ్డ అని చెప్పింది. ఓ పిస్తదానా, నీ అబ్బా ఇన్ని రోజులు నువ్వు నీ చేత కమ్మగండుతానో మంచిగా తింటాను అనుకుంటారా? అయినా ఈ ఆర్డర్ పెట్టి తెప్పించుడైందే. హోటల్ ఫుడ్ ఒక్కసారి 2 గంటల తినాలి గాని రోజు తింటే మంచిగా పడుతుందానే నీ అవ్వని. ఇగో మామ, అది తెచ్చింది నా కడుపు కోసమే కదా పాపం, దాన్ని కూడా నేనేమనాలి? ఇగో బుజ్జి, నా కడుపు కోసం నీ కడుపు కోసం ఇద్దరు కడుపు కోసం మంచిగా ఆర్డర్ పెట్టినాం తిన్నవే. అది రోజు తింటే మంచిది కాదు. ఇంకో దానికి అలవాటు అయినామనుకో ఎల్ల కాలం దాంట్లోనే ఆర్డర్ పెట్టుకొని తినుడు అవుతుంది. ఇక రేపటి సంది నువ్వు ఈ పని చేసినందుకు ఇంట్లో గ్యాస్ కట్టు. రేపు పొద్దున్న నుంచి కట్టెల పోయిన వంట చేయాలి. ఏంది కట్టెల పొయ్యి మీద వంట చేయాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.